హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది నిన్నటి వీడియో. రక్షాబంధన్ అండ్ మా ఫ్యామిలీలో మ్యారేజ్ హడావిడి కూడా ఉంది. ఒకవైపు పెళ్ళి హడావిడిలో చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ అక్క చెల్లెలందరూ ఒకే చోట కలవడం వల్ల ఈ సంవత్సరం రక్షాబంధన్ మా ఆయనకి స్పెషల్గా చాలా బాగా జరిగింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడు రాఖీ పండగకి పాప బాబుకి ఒక్కలే కడతారు. తర్వాత మా ఆయనకి ఇక్కడ ఒక పిన్ని ఉంటారు మీ ఉండే ఏరియాలో, ఆ పిన్ని ఒక్కలే వచ్చి కడతారు. కానీ ఇప్పుడు 15 మంది అక్క చెల్లెళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తూ రక్షాబంధన్ అనేది సెలబ్రేషన్ మా ఆయన చేసుకున్నారు. మా బాబు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. మా పాప నోటి నుంచి ఆ మాట రాకూడదని నేను అలా చూసుకోవాలని అనుకున్నాను, కానీ అలానే ఫీల్ అయ్యింది. నేను ఎలా ఫీల్ అవుతానో, నాకు ఏ లోటు ఉందో అదే ఫీల్ అయింది తను. ఏంటి అనుకుంటున్నారా? అన్నయ్య లేని లోటు మాత్రం నేను చాలా ఫీల్ అవుతానండి. ఎందుకంటే అన్నయ్య అంటే నాన్నలో సగం, అమ్మలో సగం, రెండు కలిపితే అన్నయ్య. కానీ ఆ లోటు నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నయ్య లేని లోటు మాత్రం నేను ఫేస్ చేస్తూనే ఉన్నాను. అన్నయ్యకి తెలిసినంతగా తమ్ముడికి తెలియదని నా ఫీలింగు. ఏదైనా సరే తమ్ముడు అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాడు, కానీ అన్నయ్య అనేవాడు 3 అడుగులు మనకి ముందుగా ఉంటాడు అక్క చెల్లెలకి. అంతే తప్ప తమ్ముడికి అన్నయ్యకి ఇంకా పెద్ద తేడా ఏం లేదు. తమ్ముడు మన వెనక ఉండి ముందుకు నడిపించినా అన్నయ్య అనేవాడు మన ముందు ఉండి మనల్ని వెనక నుంచి నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తాడు. అదే అన్నయ్య పవరు. రక్షాబంధన్ కట్టడానికి అన్నదమ్ములకి చాలామంది వెనకడుగు వేస్తారు. ఎందుకో ఏదో మనం ఇవ్వాలి అన్నట్టు ఫీల్ అవుతారు. కాదండి, రక్షాబంధన్ అనేది మన వెన్నంట మనకు ఇంతమంది అన్నదమ్ములు ఉన్నారని తెలుపుకోవడానికి ఒక అక్క చెల్లెలుగా రక్షాబంధన్ కడుతుందని నా ఫీలింగు. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.